తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతూ ఉంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి యొక్క జూన్ నెలలో, జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో, సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి 100%. ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం, గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. విన్నరా? కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ, శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. కన్యరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఈ యొక్క నెలలో మేషము తర్వాత కన్యనే చాలా బాగుంది. కన్యరాశి వారికి మరి ఇక్కడ 9వ స్థానంలో గురువు. అయితే మొన్నటిదాకా కూడా గురువు అస్తమించి ఉన్నాడు కనుక కరెక్ట్ రిజల్ట్ లేదు. కనుక తప్పకుండా కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ యొక్క గురువు ఉదయిస్తూ ఉన్నాడు. సూపర్ అంటే చాలా సూపర్గా ముందుకు వెళ్తారు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే కుజుడు మరి మీకు 8వ స్థానంలో ఉండడం జరుగుతుంది. 8వ స్థానం అంటేనే కొంచెం కష్టం. కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో విజయం మీదే అని చెప్పుకోవచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యారాశి వారికి 6లో ఈ యొక్క శని భగవాన్ ఉండడం చేత మెడిసిన్ చదవాలి అనుకునేటువంటి వారు కానీ, ఈ యొక్క ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటవి, ఈ ఎగ్జామ్స్లో ఏది మనకు మెడిసిన్ ఫీల్డ్లో డాక్టర్ కావాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఈ యొక్క నీట్ అవి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎంసెట్ కానీ ఆ ఎగ్జామ్స్ మెడికల్ రిలేటెడ్ ఎంట్రన్స్ అవి, అందులో తప్పకుండా మంచి శాతం రావడం, ఉత్తీర్ణత పొందడము. 9లో ఈ యొక్క గురువు ఉండడం చేత వీరికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కానీ, ఈ జన్మలో చేసుకున్నటువంటి పూజలు, ఏమైనా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పూజలకు సంబంధించినటువంటి పుణ్యఫలము ఇప్పుడు రానుంది. తప్పకుండా మంచి ఫలితం అయితే అద్భుతంగా రాబోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మరి కుజుడు 8లో ఉండడం చేత
కోర్టు సంబంధించిన విషయాల్లో విజయము. ఎట్ ద సేమ్ టైం కుజుడు మీకు 11వ స్థానంలో నీచబడి చూస్తున్నాడు కనుక వ్యాపారస్తులకు అనుకున్నటువంటి విధంగా వ్యాపారంలో లాభాలు రావు. ఓకే. కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఆగస్టు నుంచి మొదలు పెట్టుకోండి, ఇప్పుడు వద్దు. ఓకే. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క 9లో సూర్యుడు కూడా ఉన్నాడు. సూర్యుడు కూడా 9లో ఉండడం చేత తండ్రికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. తండ్రి సంబంధిత లావాదేవీలలో కాస్త మీకు అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క గురువు యొక్క చూపు కూడా మీ లగ్నం మీద పడడం జరుగుతుంది కనుక గురువు యొక్క చూపు మీ యొక్క లగ్నం మీద పడడం చేత మీకు కూడా కొంత ఈగో ఫీలింగ్ పెరగడం కానీ లేదా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎంతో కొంత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి యొక్క గురువు యొక్క చూపు మళ్ళా మకరము అంటే మనకు కన్యా నుండి మనకు కన్యా తర్వాత అదేవిధంగా తుల, వృచ్చికము 5వ స్థానం అవుతుంది. ధనస్సు, మకరం 5. కనుక అబ్రాడ్ ఎవరైనా వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొంత మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. తొందరపడైతే వెళ్ళకండి కన్యారాశి వారు. ఎందుకంటే మనకు గోచారంలో ఈ యొక్క గురుగ్రహము మీకు పంచమ దృష్టి ఉంది, అది నీచబడి ఉంది కనుక ఒకవేళ అబ్రాడ్ వెళ్ళినా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ కుజుని చూపు కూడా మీకు 2వ స్థానం 3వ స్థానం మీద ఉంది కనుక అన్నదమ్ములతో కానీ రావాల్సిన ధనం ఏదైతే ఉందో దాని నుండి కాస్త గొడవలు ఏర్పడడం కానీ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలతో కాస్త వైరాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కన్యారాశి వారికి కొంత 65% బాగుందని అనుకోవచ్చును కనుక వీరు కూడా కన్యారాశి వారు తప్పకుండా గురు సంబంధిత దానాలు, శనిగలు కావచ్చును, కోతులకు అరటి పండ్లు పంచిపెట్టడం కానీ చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.